శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఈరోజు తులారాశి వారి దిన ఫలితాల్లో గురువారము మార్చి 27 తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే తులారాశి వారు 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తులారాశి వారు న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడి ప్రభావంతో రియల్ ఎస్టేట్ కమ్యూనికేషన్ నైపుణ్యత బాగా కలిసి వస్తుంది. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువు గారి పేరు వచ్చి అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. స్త్రీలు పురుషులకు చెడు ప్రయోగాలు చేసినట్లయితే గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఈ రోజు మీరు కొంచెం గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక ముఖ్యమైన పనిని కొనసాగించడానికి మీరు అసహనంగా కూడా ఉన్నారు. ఈరోజు ఎటువంటి ముఖ్యమైన చర్యలు జరపకుండా వేచి ఉండటం అయితే మంచిది. రోజు చివరి నాటికి గందరగోళం క్రమంగా తగ్గుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోజు గడిచిపోతుంది. మీరు ఈ రోజు ప్రయాణించవచ్చు, అంటే ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు. ప్రజా రవాణా కొంచెం ఆలస్యం కావచ్చు. ఇతర ఎంపికలను చేతిలో ఉంచుకోండి. ఈరోజు మీరు కొంచెం పిచ్చిగా ఉండవచ్చు. కఠినమైన వ్యాయామం తర్వాత మీరు చాక్లెట్ కేక్తో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. మరియు ఇక్కడే మీరు నియంత్రించుకోవాలి. కేక్ కంటే చాలా తక్కువ క్యాలరీలు కలిగిన తీపిని తినండి. మరియు జిమ్ బోధకులు సూచించిన ఆహారం ద్వారా మీరు పరిమితం కాకపోతే మీరు తక్కువ సమయంలో తిరిగి ఆకారంలోకి రాలేరు. తులారాశి వారి ప్రేమ సంబంధాల గురించి ఈరోజు చూసినట్లయితే మీ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఇదే సరైన సమయము. పిల్లల కార్యకలాపాలు మిమ్మల్ని రోజంతా ఆక్రమించవచ్చు. మీ బిడ్డ పాల్గొనే ఒక కచేరీ లేదా ఆటకు మీరు హాజరు కావచ్చు. మీరు మీ తల్లిదండ్రులను కూడా సందర్శించవచ్చు, లేదా వారు దూరంగా నివసిస్తుంటే వారి వద్దకు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చేయాలనుకుని ఏ చిన్న కానీ ఆలోచనాత్మకమైన సంజనైనా మీ దగ్గర బంధువులు అభినందిస్తారు. ఈరోజు మీ కెరీర్ రంగంలో అనేక పెద్ద మరియు చిన్న విజయాలు లభిస్తాయని అంచనా. కొంతకాలం క్రితం చేసిన సేవలకు మీరు కొంత చెల్లింపు పొందవచ్చు, లేదా మీరు ఊహించని బోనస్ పొందవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి మీకు లభించనున్నది, లేదా మీరు ఆ ప్రతిష్టాత్మకమైన కార్నర్ ఆఫీసును పొందవచ్చు. నిరుద్యోగులు లేదా ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవాలనుకున్న వారికి ఈరోజు శుభవార్త అయితే అందబోతుంది. ఈరోజు మీ శ్రీమతితో బంధము మీరు చాలా కాలంగా మీ దురుసు ప్రవర్తన వల్ల పాడవుతుంది. మరి ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కువ నుండి అయ్యేందుకు ధనము అందబోతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోండి, లేకుంటే అది తర్వాత కోపాలను, విచారాలను తేవచ్చును. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. ఈరోజు మీరు కార్యాలయంలో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి ఈరోజు మీరు మౌనంగా ఉండటం అయితే మంచిది. మౌనంగా ఉండటం వల్ల మంచి రోజు అయితే ఈరోజు జరగబోతుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను వినండి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి ఇంటిలో తెల్ల పుష్పం పండే మొక్కలను వృద్ధి చేసుకోండి. దాని ద్వారా మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆరోగ్యము 1, సంపద 5, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 3, వృత్తి 1, వివాహాల జీవితము 3. మరి ఈరోజు తులారాశి వారికి గురువారం మార్చి 27 దిన ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.